హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. మనకి హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఈరోజు చక్కటి పన్నీర్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. బిర్యానీ అంటే ముఖ్యంగా హైదరాబాద్ నిజాం రాజ్యసభలో ఇదొక ప్రత్యేక వంటకం అని చెప్పొచ్చు. ముందుగా 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్కి 6 to 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకున్న బాస్మతి రైస్, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఎలాచి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ, కొద్దిగా పుదీనా, కొద్దిగా షాజీరా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసుకొని ఒక 70 to 80% బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 70 to 80% బాగా బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం బాగా సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక 2 గ్రీన్ చిల్లీస్, 1 కప్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దగ్గర పడిన వెంటనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆనియన్స్, టమాటోస్కి బాగా పట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చిన వెంటనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. దీనిపైన ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, కొద్దిగా బిర్యానీ మసాలా అలా స్ప్రింకిల్ చేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు దమ్ పెట్టేసుకుందాం. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మన గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నాది గ్యారెంటీ అండి, మీరు గనక ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకొని తింటే పక్కా వెజ్ లవర్స్ అయిపోతారండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మసాలా ఆనియన్స్ ఇంకా లెమన్తో తింటే ఉంటుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకొకసారి రెస్టారెంట్కి కూడా వెళ్ళారండి, ఇంట్లోనే చేసుకొని తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.